లేచాను అక్క. పైకి లేచి ఏం చేసావమ్మా? ప్రేయర్ చేసావా? పైకే లేచాను కానీ అక్క టైం లేక వేడి నీళ్ళు కూడా పెట్టుకోలేదక్క. మరి ఏం చేసావు? అక్క నేను 7 ఇడ్లీ తిన్నాను అక్క. 7 ఇడ్లీ తిని లీటర్ పాలు తాగేటప్పటికే టైం అయిపోయింది. స్నానం చేసావా? చేయలేదు అక్క. 7 ఇడ్లీలు తిని లీటర్ పాలు తాగావు కానీ స్నానం చేయలేదు. అలా ఉండకూడదమ్మా. సండే స్కూల్కి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసి నీట్గా రావాలి. అలాగే అక్క, ఇక నుంచి ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? సరే కొంచెం అక్క నీతో పచ్చ అక్క, నీతో పలకను అక్క. నేను మోటు పద్ధతి చేస్తుంటే మా డాడీ కొట్టి సండే స్కూల్కి పంపించారు అక్క. నేనేం చేశానమ్మా? అక్కడ మోటు పద్ధతులు డేంజర్ లో ఉన్నారక్క. ఎవరు కాపాడతారు? ఎవరో ఒకరు కాపాడతానే. నేను చూడాలి కదా అక్క ఎవరు కాపాడారో. అరే సండే స్కూల్ అయిపోయాక చూడొచ్చు కదా. సరిగా వచ్చి కూర్చో. అక్క అక్క నాకు అస్సలు 10 మినిట్స్లో స్టోరీ చెప్పాలి, పాట పాడేయాలి, అన్నీ అయిపోవాలి. 10 మినిట్స్ ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉన్నాక నేను 10 మినిట్స్ అక్క తొందరగా అయిపోవాలి. ఓకేనా? మా డాడీ నన్ను స్విమ్మింగ్ తీసుకెళ్తా అన్నాడు, మమ్మీ షాపింగ్ తీసుకెళ్తాను తెలుసా. అస్సలు లేట్ చేయకు సరేనా? ఫాస్ట్గా అయిపోవాలి. అలాగే అలాగే అమ్మ. ఫాస్ట్గా ఫస్ట్ కూర్చో అమ్మ. ఫస్ట్ కూర్చో. అక్క అక్క ఏ స్టోరీ చెప్తున్నా చెప్పక చెప్పక. ఫస్ట్ సండే స్కూల్లో కూర్చోమ్మా. అక్క అక్క మెమరీ వర్సే చెప్పక ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అరే నేను స్టార్ట్ చేశాక చెప్తాను కదా. కూర్చోమ్మా, ఫస్ట్ కూర్చో. అక్క అందరికన్నా ముందు తీసి పెట్టుకుంటాను అక్క, చెప్పక. అరే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు కదా. ఫస్ట్ కూర్చోమ్మా, నేను స్టార్ట్ చేస్తా. కూర్చో. మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకో. యేసయ్యా, ఈరోజు సండే స్కూల్కి మీరు తీసుకొచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు యేసయ్యా. వీరందరూ ప్రభా విధేయత కలిగి మీ వాక్యం నేర్చుకునే వరకు మీరు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. అరే అయిపోయింది ఆగమ్మా. సరే ఇప్పుడు మన స్టోరీ ఒకటి చెప్పుకుందాం. మీకు ఒక బైబిల్లో ఒక అతని గురించి చెప్తాను. బైబిల్లో సంసోన్ అని ఒక అతను ఉన్నాడు అనమాట. సంసోన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా పెద్ద జుట్టు ఉంది తెలుసా. పొడవాటి జుట్టు ఉందంట. నీ జుట్టు అతను ఒకరోజు అడవిలో గుండా వెళ్తూ ఉన్నాడంట. అడవిలో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద సింహం వచ్చిందంట. మీకు అసలు అడవిలో ఏముంటాయి తెలుసా? అవునా? ఏముంటాయి? టైగర్, లయన్, ఎలిఫెంట్. అడవిలో అవే ఉంటాయి. నువ్వునేముండవు సరేనా? ఆపి. అరే మీరు గొడవ పడకండి, వినండి. ఫస్ట్ స్టోరీ వినండి. వాళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడంట. అడవిలో నడుచుకుంటూ చాలా దూరం వెళ్తూ ఉన్నాడంట. టైం వేస్ట్ ఎందుకు చేస్తాడు? టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళొచ్చుగా. అప్పుడు అంత టెక్నాలజీ లేదమ్మా. వెయిట్. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే అతనికి ఒక అతను అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసి
ఫాస్ట్గా ప్రేయర్ చేసుకుందామా? ఓకే, ఒక మెమరీ వర్స్ చదువుకొచ్చారా? ఫాస్ట్గా అయిపోయిందమ్మా. మెమరీ వర్స్ చదివారా? ఎవరైనా ఒక మెమరీ వర్స్ చెప్పండి. నాకు రాలేదు అక్క, వెళ్ళాడు. నాకు వచ్చిందక్క. చెప్పమ్మా ఒక మెమరీ వర్స్. లాస్ట్ సండే నేను మెమరీ వర్స్ ఇచ్చాను కదా. చెప్పమ్మా. వినొచ్చుగా. మరీ ఓవర్ యాక్షన్. ఏంటిది ఎలా అంటున్నావు? చాలా మంచిదని ఈరోజు మెమరీ వర్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఎఫెసియన్స్ 6:1. ఎఫెసియన్స్ 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. కొట్టేసింది. మెమరీ వర్స్ కొంచెం సేపు చదవండి, నేను మళ్ళీ అడుగుతాను. వచ్చిందా? వచ్చేసిందాక నాకు వచ్చేసిందాక నేను చెప్తానాక. అక్క వచ్చింది కానీ అక్క చెమట్లో బాగా పడుతున్నాను. నేను స్నానం చేయడం వెళ్తాను అక్క. ఆగమ్మా, ప్రేయర్ చేసుకుని ఫినిషింగ్ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ మెమరీ వర్క్ నేను కూడా ఇప్పించి అక్క. అక్కడ మోటు బదులు చూడాలక్క. అయిపోయిందమ్మా. నెక్స్ట్ వీక్ ఏ స్టోరీ చెప్తావు నాకు చెప్పక్క. ముందు అక్క ఓకే, ప్రేయర్ చేద్దాం. తండ్రి, ఈ బిడ్డలు ప్రభు మీ వాక్యం విన్నారు, మీ వాక్యానుసారంగా నడుచుకున్నాక మీకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం. ఆమేన్. అక్క బాయ్ అక్క. నేను అక్క మోటు బదులు బాయ్. దివ్య, ఇంటికి వెళ్ళి స్నానం చేయమ్మా. సరే అక్క. అరే ఈరోజు అక్క సండే స్కూల్లో స్టోరీ బాగా చెప్పింది కదా. అవునవును. నేను ఒక యాక్టివిటీ చేశాను. మా డాడీ ఇక్కడ నుండి కువైట్ నుండి తెచ్చాడు. ఇది అసలు చిన్నగానే చిన్నగా తెలుసా? చూస్తా ఇవ్వు. నాది చిరిగిపోయింది. సరే ఏం కాదు బాయ్, నీ దగ్గరే ఉంచుకోండి ఇది. సరే తిట్టే పర్లేదులమ్మా, మనం వీటి కొరకు బాధపడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా, బాధపడదు. చిన్న చిన్న తప్పులే కదా అక్క, క్షమించవచ్చు కదా అక్క. మా ఫ్రెండ్సే కదా అక్క. మీ ఫ్రెండ్సే అమ్మా, కానీ మనకి అందరికన్నా మంచి స్నేహితుడు ఉన్నారు. ఎవరో తెలుసా? యేసయ్య మనకి మంచి స్నేహితుడు. సో నువ్వు బాధపడకు. నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టారని వాటి గురించి నువ్వు బాధపడదు. మనుషులు ఏమన్నా నువ్వు బాధపడదు. మనకి నిజమైన స్నేహితుడు యేసయ్య ఉన్నారు. కాబట్టి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారు కదా. సో నువ్వు నీ స్నేహితులు ఏమన్నారన్న విషయాన్ని ఆలోచించకు. ఓకే, యేసయ్య నీకు స్నేహితుడుగా ఉంటారు. అక్క నువ్వేం చెప్పావు నాకు అర్థం అవ్వలేదు అక్క, మళ్ళీ ఒకసారి చెప్పక్క. ఓకే, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ అలా అన్నారని బాధపడుతున్నావు కదమ్మా. బాధపడద్దు. మనం మనుషుల దృష్టిలో ఎలా ఉన్నామో అని ఆలోచించుకోవద్దు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు యేసయ్యని చూస్తే నీ ప్రవర్తన చూసినప్పుడు యేసయ్య నీకు ఫలమిస్తుంది. కాబట్టి మనుషుల దృష్టిలో ఎలా ఉన్నావని నువ్వు ఆలోచించి బాధపడదు. దేవుడు ఇచ్చే ప్రతిఫలం కొరకు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావని మాత్రమే ఆలోచించు. సరేనా? బాధపడదు. ఓకేనా? ఓకే, నాకు ఇప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉందక్క. నా ఫ్రెండ్స్ నన్ను క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం వాళ్ళని తప్పనిసరిగా క్షమిస్తాను అక్క. మంచిదమ్మా. ఓకే అక్క, బాయ్ అక్క. బాయ్ అమ్మా.